ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తన ట్వీట్లతో కాకరేపుతున్నారు వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. సీఎం జగన్ కు మద్దతుగా టీడీపీని, చంద్రబాబు, పవన్ ను తీవ్ర స్థాయిలో టార్గెట్ చేస్తూ వస్తున్న ఆర్జీవీ తాజాగా ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిలను టార్గెట్ చేశారు. షర్మిలను వైఎస్ కుటుంబం నుంచి వేరు చేస్తూ మొరుసుపల్లి షర్మిల శాస్త్రి అంటూ విమర్శలు చేశారు. ఇక మొరుసుపల్లి బ్రదర్ అనిల్ కుమార్ ఇంటి పేరు షర్మిల ఎవరికి క్యాంపెయినర్ అంటూ పోస్ట్ చేశారు. ఇక సీఎం జగన్ కూడా షర్మిలను ఉద్దేశించి హాట్ కామెంట్స్ చేశారు. తాజాగా షర్మిలపై ఆర్జీవీ చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. ఇక ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తన ట్వీట్లతో కాకరేపుతున్నారు వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. సీఎం జగన్ కు మద్దతుగా టీడీపీని, చంద్రబాబు, పవన్ ను తీవ్ర స్థాయిలో టార్గెట్ చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వినోద్ అందిస్తారు. వినోద్, ఈ స్పందన ఏపీ కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి వైఎస్ షర్మిలపై అప్పుడు ఎదురుదాడి మొదలైందని మనం చెప్పుకోవచ్చు. ఆమె వ్యక్తిగత విషయాలపై కూడా వైసీపీ మద్దతుదారులు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. అయితే వైఎస్ షర్మిల ఇంటి పేరును మారుస్తూ ఆమెను సంబోధిస్తున్నారు. మొరుసుపల్లి షర్మిల అని కూడా పేర్కొంటున్నారు. సోషల్ మీడియాలో ప్రస్తుతానికైతే వైఎస్ షర్మిలను మొరుసుపల్లి షర్మిల అంటూ కూడా పేరైతే వైరల్ అవుతుంది. సీఎం జగన్ కు వైసీపీకి అనుకూలుడైనటువంటి సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా ఎక్స్ అంటే ట్విట్టర్ వేదికగా అలాగే ట్విట్టర్ వేదికగా తన ట్విట్టర్ ని మొత్తానికి ఆ వేదిక వివాదాంతాన్ని మరింత పెంచేలా కూడా ప్రశ్న వేశారు. ఆమెను మొరుసుపల్లి షర్మిల శాస్త్రి అని ఎందుకు పిలుస్తున్నారో తనకు ఎవరైనా చెప్పాలని ఆయన అడిగారు. నిన్న అర్ధరాత్రి ఆయన చేసిన ట్వీట్ అయితే ప్రస్తుతానికి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. స్పందన ఇప్పటి వరకు దాదాపు 3 లక్షల మంది ఈ ట్వీట్ ను వీక్షించారు. మరోవైపు వైసీపీ అధికారులను మొరుసుపల్లి షర్మిలగా పేర్కొనడం ఇదైతే అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తామని చెప్పుకోవచ్చు. ఒక ట్వీట్ లో అయితే మొరుసుపల్లి షర్మిల అనే హ్యాష్ ట్యాగ్ ను యాడ్ చేశారు. షర్మిల భర్త బ్రదర్ అనిల్ కుమార్ అయితే ఎవరైతే బ్రదర్ అనిల్ కుమార్ అనే విషయం అయితే అందరికి తెలిసిందే. ఆయన బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందినవారు. ఆయన ఇంటి పేరు మొరుసుపల్లి. సో ఆయన క్రైస్తవ మతంలోకి మారారు. క్రైస్తవ మత బోధకుడిగా కూడా ఆయన ప్రత్యేకించారు. మొత్తానికైతే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రామ్ గోపాల్ వర్మ చేసిన ట్వీట్లతో అయితే ప్రస్తుతానికైతే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాకర రేపుతుందని మనం చెప్పుకోవచ్చు. సీఎం జగన్ కు మద్దతుగా కూడా టీడీపీని, చంద్రబాబును, పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో టార్గెట్ చేస్తున్న ఆర్జీవీ ప్రస్తుతానికైతే ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిలను కూడా టార్గెట్ చేశారు. షర్మిలను వైఎస్ కుటుంబం నుంచి వేరు చేస్తూ మొరుసుపల్లి షర్మిల శాస్త్రి అంటూ కూడా విమర్శలు చేశారు. మొరుసుపల్లి బ్రదర్ అనిల్ కుమార్ ఇంటి పేరు. సో మొత్తానికి రామ్ గోపాల్ వర్మ చేసిన ఏదైనా ఒక సంచలనం ఉంది. అది రాజకీయాల్లో కానీ, సినిమా ఇండస్ట్రీలో కానీ, టాలీవుడ్ ఇండస్ట్రీలో వర్మ ట్వీట్లు అయితే ఒక సంచలనం అని చెప్పుకోవచ్చు. అలాగే గత కొన్ని సంవత్సరాలుగా ఏపీ రాజకీయాల్లో వర్మ చేస్తున్నటువంటి ట్వీట్లు అయితే ఎందుకంటే వర్మ 2017లో 18లో ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని తీసినటువంటి లక్ష్మీ ఎన్టీఆర్ కావచ్చు, అలాగే జగన్ కి మద్దతుగా కూడా సినిమాలు చేస్తూ వచ్చాడు. రీసెంట్ గా వ్యూహం అనే సినిమాని ఇటు టీడీపీని కానీ అలాగే పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తూ వ్యూహంలో జగన్ ను హైలైట్ చేస్తూ చేస్తున్న సినిమా కూడా కాంట్రవర్షియల్ అవుతుంది. ప్రస్తుతానికి వర్మ చేస్తున్న ట్వీట్లు అయితే కూడా ఇప్పటిదాకా సినిమా ఇండస్ట్రీని కానీ అలాగే చంద్రబాబు నాయుడు అవ్వచ్చు, అలాగే పవన్ కళ్యాణ్ అవ్వచ్చు, మొత్తానికి ఇప్పుడు షర్మిలను కూడా తన ట్వీట్లతో టార్గెట్ చేయడం అయితే హాట్ గా అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతుందని చెప్పుకోవచ్చు. స్పందన. రైట్, థాంక్యూ.